హలో అండి. ఐఎమ్ డాక్టర్ మాధురి. ఐఎమ్ ఎన్ ఓబీజీవీఎన్ కన్సల్టెంట్ అట్ అర్చనా హాస్పిటల్స్, మదీనాగూడ. ఇవాళ నేను వైట్ డిశ్చార్జ్ అన్న టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో, ఈ వైట్ డిశ్చార్జ్‌నే మనం ల్యూకోరియా అంటాం మెడికల్ టర్మినాలజీలో. ఈ వైట్ డిశ్చార్జ్ అంటే ఏంటి? ఇప్పుడు గర్భసంచి మూతి ఏదైతే సర్విక్స్ అంటామో, కింద వెజైనాలో ఒక న్యాచురల్ మ్యూకస్, ఒక న్యాచురల్ సిక్రీషన్ అన్నది వస్తూ ఉంటుంది. ఇదే కొద్దిగా వైట్ డిశ్చార్జ్ లాగా బయటకొస్తుంది. అయితే ఈ వైట్ డిశ్చార్జ్ అన్నది ఎందుకుంటుంది? ఒకటి లోపల వైట్ డిశ్చార్జ్ ఫార్మ్ అవ్వటం, బయటికి రావటంతో పాటు లోపలున్న డెడ్ సెల్స్ కానీ, బ్యాక్టీరియా కానీ దాంతో పాటు బయటకొచ్చేస్తాయి. రెండోది ఆ వెట్‌నెస్ మెయింటైన్ అయితే ఆ టిష్యూస్ ఇరిటేషన్, ఇంజ్యూరీ లేకుండా ఉంటాయి. మూడోది అదొక లేయర్ లాగా ఫార్మ్ అయ్యి ఈజీగా వెజనల్ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా హెల్ప్ చేస్తుంది. మరి అసలు వైట్ డిశ్చార్జ్ నార్మల్‌గా ఉండటం అంటే ఎలా ఉంటుంది? నార్మల్ వైట్ డిశ్చార్జ్ అన్నది యూజువల్‌గా కొద్దిగా వైట్ కలర్‌లో గానీ, క్లియర్‌గా కానీ ఉంటుంది. అండ్ దాంతో అసోసియేటెడ్ స్మెల్ కానీ, ఇచ్చింగ్ కానీ ఉండదు. అండ్ వైట్ డిశ్చార్జ్ అన్నది ఒక్కొక్కసారి హార్మోనల్ చేంజెస్‌లో కొంచెం థిక్‌గా ఫార్మ్ అవ్వచ్చు. కొన్నిసార్లు కొంచెం థిన్‌గా ఫార్మ్ అవ్వచ్చు ఓవ్యులేషన్ టైంలో అలా. అదే సేమ్ ఎంత వైట్ డిశ్చార్జ్ అన్నది కూడా పీరియడ్ టైంలో ఒక్కోసారి కొద్దిగా ఎక్కువగా అవుతుంది, కొంచెం తక్కువగా అవుతుంది. సో, మరి అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ అంటే ఏంటి? అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ అంటే ఏదైనా కలర్‌లో చేంజ్. వైట్ డిశ్చార్జ్ అన్నది యెల్లోగా రావటం, గ్రీన్‌గా, బ్రౌన్‌గా రావటం కానీ, లేకపోతే స్మెల్ కానీ, ఇచ్చింగ్ కానీ, ఇరిటేషన్‌తో ఉండటం కానీ, లేకపోతే చాలా ఎక్కువగా రావటం కానీ అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్. ఈ అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ యూజువల్‌గా ఎందుకొస్తుంది? ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది. మోస్ట్ కామన్ అది బ్యాక్టీరియా గానీ, ప్రోటోజోవా కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ అవ్వచ్చు. ఒక్కోసారి అలెర్జీస్ వల్ల కూడా వైట్ డిశ్చార్జ్ అన్నది ఎక్కువగా రావచ్చు. సో, ఈ వైట్ డిశ్చార్జ్‌కి మనం అబ్నార్మల్‌గా ఎళ్ళకుండా, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎలా ప్రొటెక్షన్ తీసుకోవచ్చు? ఒకటి మనం క్లీన్‌గా ఉంచుకోవటం, ప్రైవేట్ పార్ట్స్ డ్రైగా ఉంచుకోవటం, కొంచెం బ్రీదబుల్‌గా క్లోదింగ్ ఏసుకోవటం, ఈ ఇరిటేషన్ ఉన్న సెంటెడ్ లోషన్స్ కానీ, సోప్స్ కానీ వాడకపోవటం, ఒకవేళ ఎక్కువగా ఉన్నప్పుడు మెడికల్ అటెన్షన్ తీసుకోవటం. మెడికల్ అటెన్షన్ అనంటే ఎప్పుడు తీసుకోవాలి? అదే వైట్ డిశ్చార్జ్ కలర్‌లో చేంజ్ అనిపించినప్పుడు గానీ, బాగా ఎక్కువగా అవుతున్నప్పుడు గానీ, ఇచ్చింగ్ గానీ, ఇరిటేషన్ గానీ ఉన్నప్పుడు కానీ, లేదంటే ఫీవర్, కింద పొట్టలో పెయిన్ అలా ఉన్నప్పుడు మెడికల్ అటెన్షన్ తీసుకోవాలి. థ్యాంక్ యూ.